ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ, పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ దర్శకత్వంలో లేటెస్ట్గా నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్, హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం బిజినెస్ను దాటి కలెక్షన్లు వసూలు చేసింది. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టింది. బాలయ్య కెరీర్లో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ప్రస్తుతం డాకు మహారాజ్ 4 సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది సీనియర్ హీరోలలో లేని రికార్డు బాలయ్య సృష్టించాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి 2 వారాలు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ట్రెండింగ్ అయింది. ఊహకందని వ్యూస్ను సాధిస్తుంది. ఇప్పటికే 50 మిలియన్స్ పైగా వ్యూస్ను సాధించింది. పలు దేశాల్లో నెంబర్ 1 ట్రెండింగ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఒక సినిమా ప్రస్తుతం ఓటీటీ కాలంలో థియేటర్స్లో 2 వారాలు ఆడితే గొప్ప అనుకుంటున్న సమయంలో ఇలా వరుసగా తీసిన సినిమాలు ఖచ్చితంగా 100 డేస్ని కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇది బాలయ్య స్టామినా. ఒక సినిమా సూపర్ హిట్ అయితేనే లాంగ్ రన్ వస్తుంది. డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది కాబట్టే లాంగ్ రన్ వస్తుంది. అయితే డాకు మహారాజ్ మూవీ ఇటీవలే 11 కేంద్రాల్లో 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఒక సెంటర్లో మాత్రం 60 రోజులు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సెంటర్ ఉన్న ఏరియా బాలయ్య సినిమాలకు అడ్డా. ఇదివరకే వచ్చిన వరుసగా 3 సినిమాలు 100 డేస్ కంప్లీట్ చేసుకున్నవి. ఆ ఏరియానే చిలకలూరిపేట. అఖండ 160 రోజులు, వీరసింహారెడ్డి 106 రోజులు, అదేవిధంగా భగవంత్ కేసరి 175 రోజులు ఆడాయి. ప్రస్తుతం ఇదే ఏరియాలో డాకు మహారాజ్ మూవీ 60 రోజుల థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఆ థియేటరే వచ్చేసి వెంకటేశ్వర థియేటర్. చూడాలి మరి చిలకలూరిపేటలో డాకు మహారాజ్ మూవీ 100 రోజులు కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనేది.